గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దుగ్గింపుడి. ఇవాళ అయితే మన వాళ్ళందరూ లైక్ ఎల్లమంచిలి అనే ప్లేస్కి వెళ్తున్నారు. అక్కడ ఏదో సంథింగ్ ఆర్కెస్ట్రానో ఏదో జరిగిద్దంట. సో అందరూ అక్కడికి వెళ్తున్నారు. అండ్ నేను మాత్రం కుష్లుగాన్ దగ్గరికి వెళ్తున్నాను. సో సింగిల్గా మన వాళ్ళందరూ అటు వెళ్తున్నారు, నేను ఇటు వెళ్తున్నాను. అండ్ మనకి కార్ ఎందుకులే అని చెప్పి మన వాళ్ళు ఒక బైక్ని అయితే తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. సో బైక్ కోసం వెయిటింగ్, నేను బైక్ ఇంకా రాలేదు. సో బైక్ వచ్చిన వెంటనే ఇంకా మనం స్టార్ట్ అయిపోతాం, మనతో పాటు వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతారు. కుష్లు వాళ్ళ ఇంటి దగ్గరే ప్రబల తీర్థం జరిగిద్దంట. సో అది కూడా మనం చూసుకుని వద్దాము ఇంకొకేసారి. రాత్రి బీచ్లో మనం చాలా స్టంట్లు చేసినాం కదా, తారుతో గుద్దుతుంటే మట్టి పడుతుంది చూడండి, మొత్తం నల్ల మట్టి. అసలు మామూలుగా వెళ్ళే కార్ని అయితే. సో గాయ్స్, మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుని మన వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. కుష్లుని ఇంకా మనీ ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కలవడానికి అయితే వెళ్తున్నాము ఆన్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ అప్రాక్సిమేట్లీ మనకైతే 40 కిలోమీటర్స్ ట్రావెలింగ్ అయితే ఉంది. అండ్ చలో లెట్స్ గో. సో మనకి ఇచ్చిన బైక్ అయితే ఇదే రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ మనకైతే ఇంకా రాజోల్, అమలాపురం, యానం, కాకినాడ. సో మనం ఇవన్నీ కాదు పోయేది, అంబాజీపేట మనం పోవాల్సిందైతే. చలో లెట్స్ గో. దారిలో పోతుంటే మనకి చాలా రొయ్యల చెరువులు, చేపల చెరువులు, బ్రిడ్జెస్, గోదావరి నది, చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. దారిలో మీకు కూడా చూపిస్తా. అందువే నడుస్తుంటూ వెళ్తుంటే మొత్తం రొయ్యల చెరువులో ఏం చేపల చెరువులో ఏందో తెలియదు. మొత్తం ఫుల్గా బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద చెరువులు చూడండి, చూపిస్తా ఒకసారి. అసలు మొత్తం ఇటువైపు అటువైపు కూడా అవే. అండ్ పూర్తిగా చూపించలే కదా బైక్ ఇదే. అసలు మస్తుంది వ్యూ అయితే. మొత్తం బోటింగ్ కూడా ఉంది లోపల, మంచిగా అనిపిస్తుంది అసలు. కుష్లు వాళ్ళ ఇంటి దగ్గరనే ప్రబల తీర్థం అని చెప్పా కదా. సో దారిలో పోతుంటే మనకి 2 ప్రభలు అయితే కనపడ్డాయి, చిన్నది ఒకటి పెద్దది ఒకటి. ఇవి కాదు అసలైనవి, చాలా పెద్దవి ఉంటాయంట. అవి వాగు దాటుతూ కనపడతాయంట. సో అదృష్టం ఎలా ఉండబోతుందో చూద్దాము, ఎందుకంటే ఫుల్ రష్ ఉందంట. ఇక్కడ ఆడున్నాడు, ఆడున్నాడు, వస్తున్నాడు మా పార్ట్నర్ డీజేలో. అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ప్రబల తీర్థంకి వెళ్ళిపోదామని చెప్పాను, టైం అయిందని. ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ ప్రబల తీర్థంకే వెళ్తారంట కంపల్సరీ. ఈ రోడ్డు దానికే అంట. చూద్దాము, మనం కూడా వెళ్దాము. అసలు రష్ చూసారా, మొత్తం వెహికల్స్ ఎక్కడున్నాయి అక్కడనే యూటర్న్ చేసుకుని వచ్చేస్తున్నాయి. ఏంటో మరి పరిస్థితి, వెళ్ళగలుగుతాం లేదో కూడా అర్థం కావట్లేదు. మస్తు బాధ అనిపించేసింది. వెళ్ళిపోదాం అన్నాడు మా వాడు, లైట్ తీసుకో అన్నాడు. ఇంకా నా వల్ల కాలేదు, నేను పోతా ఎట్లా కొట్ట పోవాల్సిందే అంటే సరే వేరే రూట్ ఉందని చెప్పాడు, కాకపోతే అడ్వెంచరస్ రూట్ అన్నాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా, అడ్వెంచరస్ రూట్లు. చూద్దాం ఎలా వెళ్తామో, ఎలా ఉండబోతుందో మన రూటు. చాలా అన్నమాట, చూద్దాం. కొబ్బరికాయ కాదు, నువ్వు మంచిగా కొని చాలు, వచ్చకారిపోతుంది ఇక్కడ. బూతులు మాట్లాడకే. కోయి 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 కోడి కోయి అమ్మా. దుంకు ఆడికెళ్ళి దుంకు, కాలు బాలేదురా, దుంకే. అరే బాబు, అడ్డదారిలో తీసుకెళ్ళిపోతున్నావు ఏంట్రా. మొత్తం ఇక్కడ నుంచి వీడియోలో ఇంకో 5 minutes వరకు పీక సౌండ్ తప్ప ఇంకేం ఉండదు. పుయ్యని సౌండ్ వస్తుంది, వినండి అందరు. ఇక
మామ ఇది చాలా దూరం ఉంది కదా, ఇక్కడి నుంచి సెట్ అవ్వదు మనకి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాల్సిందే, కంపల్సరీ వెళ్ళాల్సిందే ఏదైనా సరే. చలో చాలా దూరం ఉంది పదా. ఎటు చూసినా ఆల్మోస్ట్ డ్రోన్స్ అయితే ఉన్నాయి. దగ్గరగా నేను ఒక 4-5 డ్రోన్స్ అయితే చూసాను చుట్టుపక్కల మొత్తము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓన్లీ 2 ప్రవలు ఈ రూట్లోకి వెళ్ళి వెళ్తాయంట. ఇప్పుడు చెరువు దాటినాయి కదా, ఆ చెరువు దాటిని అవతల పొలాల్లో నుంచి తొక్కుకుంటూ తీసుకెళ్ళిపోతారంట. అట్లా అని చెప్పి అవి వాటి ఓల్డెస్ట్ రూట్స్ అంట, ఆ రూట్లోనే తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ నమ్మకం అంట. అది ఇక మిగతా ప్రవలన్నీ ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఇక్కడనే కొంచెంసేపు ఉంచి తర్వాత మళ్ళీ ఊర్లోకి తీసుకెళ్ళిపోయి వాడు గుళ్ళ దగ్గర అయితే పెట్టేస్తారంట. ఇక ఇలాంటి వాటి దగ్గర ఫుడ్ స్టాల్స్కి కర్వే ఉండదు. 50 స్టాల్స్లో 30 స్టాల్స్ చికెన్ పకోడీవే ఉంటాయి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనమైతే అంబాజీపేటకి వెళ్ళిపోతాము. అక్కడ మన మనీ అండ్ ఇంకా అంజలి వీళ్ళిద్దరు కలుస్తా అని చెప్పారు అక్కడనే. అండ్ అక్కడికి వెళ్ళిపోదాం. చలో ఇంకా సేమ్ రూట్ ఈ పొలాల్లోంచి తొక్కుకుంటూ ఆ వాగులు దాటుకుంటూ బండి వేసుకున్న పొలాల మధ్యలోంచి వెళ్ళిపోవడమే. ఎట్ లాస్ట్ మనోళ్ళు అయితే కనబడ్డారు. చాట్ తిందామని చెప్పేసి నేను, కుష్లు, మనీ, అంజలి వాళ్ళ మరిది అందరం కలిసి అయితే వచ్చాము ఇక్కడికి ఫుడ్ తిందాక అని చెప్పి. ఇంకా అంజలి వాళ్ళకి ఇక్కడనే బాయ్ చెప్పేసాము. ఆల్రెడీ వాళ్ళకి చీకటి అవుతుంది, లేట్ అవుతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోమన్నాము. అండ్ నేను, మనీ, కుష్లు ఇంకా మనీ వాళ్ళ అల్లుడు నలుగురం కలిసి అయితే ఆర్కెస్ట్రా దగ్గరికి అయితే వచ్చాము. నైట్ ఆర్కెస్ట్రా ఉంటుంది అని చెప్పేసి ఆ ఆర్కెస్ట్రా చూద్దామని చెప్పి వచ్చుండే. అండ్ ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఇవాళ లాస్ట్ డే అని చెప్పి తొందరగా క్లోజ్ చేస్తారు ఆర్కెస్ట్రా. సో మేమైతే ఇంటికి బయలుదేరిపోయినాము. దారిలో ఒక దగ్గర ఆగి చిప్స్, చకోడీలు అవి ఇవి తిన్నాము. పక్కనే సిట్రా సోడా సూపర్ ఉంటుంది అన్నాడు మా ఫ్రెండ్. సరే వెళ్దామని వెళ్తే 11:45 కూడా ఇంతమంది రష్ ఉన్నారు చూడండి. అసలు చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. వచ్చిందా మరి సార్ కొని అడుగుతున్నారు. ఇంకోటి రావాలని మాకు. మారవరా నువ్వు, మారవీడు ఎక్కడికి వచ్చినావు. అండ్ సిట్రా సోడా తాగేసి అక్కడి నుంచి అటు కుష్లుగాన్ని అంబాజీపేటలో డ్రాప్ చేసి దారిలో మనోళ్ళు పి గన్నవరం దగ్గర లెఫ్ట్ తీసుకున్నారు, రైట్ తీసుకున్నారు. నేను లెఫ్ట్ తీసుకుని పాలకొల్లికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు అయితే అసలు ఘోరంగా ఎంజాయ్ చేసినాను. అండ్ దట్స్ ఇట్ గైస్, మస్తు అనిపించింది ఈరోజు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ సీ యూ గైస్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సాయి ద గింపుడి.